హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. ఈరోజు శనివారం పూజ అయితే దేవుడి దగ్గర చేస్తున్నానండి. ఈరోజు అయితే పొద్దున్నే ఇలాగైతే పూజ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి. కానీ మామూలుగా అయితే నేను పిండి దీపం అవి అయితే పెట్టుకుంటాను. ఈరోజైతే పిండి దీపం అవన్నీ పెట్టుకోలేదు. ఎందుకనంటే మా వారు మా అబ్బాయి ఇద్దరు తిరుమలకి వెళ్ళి ఉన్నారండి. అందుకని వాళ్ళకైతే మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం అని చెప్పేశారు. పొద్దున్నైతే గుండ్లు కూడా అయిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే ఫోటోలు పెట్టారు, వీడియో చూశాను. ఇంకా 12 గంటలకు దర్శనం కదండి. క్యూలోకి వెళ్తే ఎప్పుడు దర్శనం అవద్దో తెలియదు. సాయంకాలానికి అయితే ఇంటికి వచ్చేస్తామన్నారు. అందుకనేసి పిండి దీపం అవన్నీ కూడా సాయంకాలం పెట్టుకునేసి టెంకాయ కొట్టుకుందామనేసి నేనైతే పొద్దున్నే ఇలాగైతే వెంకటేశ్వర స్వామికి పాలు నైవేద్యంగా పెట్టి అరటిపళ్ళు బెల్లం అవి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజైతే నా పూజ ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే 7 ఇలాగైతే పెట్టేసుకున్నాను. వాళ్ళకి దర్శనం ఎన్ని గంటలకు అనేది అయితే చెప్పేశారు, 12 అని చెప్పారు. మరి బయటకు వచ్చేదాన్ని బట్టి కదండి. ఇంకా అక్కడి నుంచి 3 అవర్స్ ఉంటుంది ప్రయాణము. రావాలి కదా. వచ్చాక సాయంకాలం ఒకేసారి పిండి దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టేసుకొని టెంకాయ కొట్టుకుందాం అనేసి ఈరోజైతే నేను ఇలాగైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెట్టలేదండి. ఒకేసారి సాయంకాలం పెట్టుకుందాం అనుకున్నాను. నేను మరి తిరుమలకి ఎందుకు వెళ్ళలేదంటే కొంచెం క్యూ లైన్లో చాలా ఇబ్బందిగా రద్దీగా ఉందని తెలిసిందండి. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకనేసి వాళ్ళిద్దరిని పంపించాను. పొయ్యి గుండ్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా దర్శనం చేసుకొని సాయంకాలానికి అయితే వచ్చేస్తారండి. ఈసారి ఈ లోపల బాబు కాలేజీ తీసేస్తారు కదా, కాలేజీలో చేర్చిన తర్వాత నేను మా వారైతే ఒకసారి వెళ్ళేసి వద్దాం అనుకునేసి వాళ్ళిద్దరిని అయితే వెళ్ళమన్నాను. వెళ్ళారు. నిన్న 2 గంటల ట్రైన్కి అయితే వెళ్ళిపోయారండి. మరి అక్కడికి వెళ్ళి అక్కడ టోకన్స్ దిగువ తిరుపతిలోనే కట్టించుకునేసి కొండ మీద పోయేసరికి 9 అయిందండి. ఇంకా అక్కడ నైట్ అంతా పడుకునేసారు. ఇప్పుడు పొద్దున్నే గుండ్లు అయితే ఇచ్చేసి ఇప్పుడు రెడీ అవుతున్నారండి. టిఫిన్లు అవన్నీ చేసుకొని బయలుదేరతారంట. క్యూలోకి ఎన్ని గంటలకు పోతారో తెలియదు. దర్శనం అయితే 12 అని చెప్పేశారు. మరి ఈరోజు ఇంటి దగ్గర అయితే నేను ఇలాగ పూజ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపం సాయంకాలం వాళ్ళు వచ్చాక పెట్టుకుంటాను. మరి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరందరూ లేసారా? కాఫీలు టీలు తాగారా? టిఫిన్లు అయ్యాయా? పూజలు అయ్యాయా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శుభోదయం అండి. మరి ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మరి అందరికీ బాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా వీడియో అయితే ఇంతే.